ఒరే గొల్లిగా నా దాంట్లో కాపీ కొట్టినావు ఎలా పాస్ అయిపోతావు నువ్వు? మరి అయ్యాగా ఇక్కడికి వచ్చా. నువ్వేంటి బాగా రాసావా? ఓరి కాన్ఫిడెన్స్ ఏటో మా ఆయన అడుగుదాం. మాయా ఏటి రాసినవరా నువ్వు? బిసి. ఓరి హిందీలో బూతులు తెడతావేటి మా ఏటి రాసావు చెప్పు. బిసి. ఓరి ఏట్రా నాయనా నువ్వు బీసీ బీసీ అనుకుంటూ ఏటి? ఓరి మాయా ఏటి రాసినావు చెప్పరా ఏట్రా నాకు ఇది? అటు చూడు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. దేవుడా ఎలాగైనా నువ్వే కాపాడాలి దేవుడా. భజన చేస్తున్నావు సార్ అంటే ప్లేస్మెంట్స్ కదా సార్, ప్రేయర్ చేస్తున్నాను సార్. ప్రేయర్స్ చేస్తే ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయా? సార్ మీరే ఏదో సజెషన్ ఇవ్వండి సార్. సజెషనా? నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఒక ఐడియా చెప్పాడు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో బీసీలోనే మ్యాక్సిమం ఆన్సర్స్ ఉంటాయంట. ఓ ఒక 100 క్వశ్చన్స్ లో బీసీలో ఒక 40 అయినా ఉండవా? ఉంటాయి. బీసీ 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 పెట్టుకెళ్ళు. నీకు బోర్ కట్టిందనుకో సిబి పెట్టుకో. 40 ఈజీగా వచ్చేస్తాయి కదా. థ్యాంక్ యూ సార్, మహాప్రభువులు సార్. వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారో బాబు వీళ్ళంతా అడిగి మనుషులు. ఈ బబుల్ గమ్ నోట్లో వేసుకున్నాను. ఎంతమంది అలా సెలెక్ట్ అయ్యారు బాబు? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చెప్తా నేనేంటో. సరే ఇప్పుడు జీడి. సార్ జీడి గింజలు 10 గింజలు మనకెందుకు సార్? జస్ట్ టెల్ మీ వై వి ఆర్ హియర్. జీడి అంటే గ్రూప్ డిస్కషన్ రా లబ్బేనాయాల. ఓకే ఈ రోజు మన టాపిక్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్సా? చాలా మంచి టాపిక్ సార్. లీడ్ పాయింట్స్ నాకే. అసలు కరెంట్ బిల్ ఎంత పెరిగిపోతుందో తెలుసా మీకు? కరెంట్ అఫైర్స్ అంటే కరెంటు గురించి కాదు, కరెంట్లీ బయట జరిగే అఫైర్స్ గురించి. ఓ అఫైర్స్. యా అఫైర్స్. అకార్డింగ్ టు ద ఇండియన్ లా నౌ ఇల్లీగల్ అఫైర్స్ ఆర్ లీగల్ ఇన్ ఇండియా. సో వాట్స్ దేర్ టు టాక్? రే కరెంట్ అఫైర్స్ అంటే ఆ అఫైర్స్ కాదు, జనరల్లీ బయట జరిగే టాపిక్స్. గుడ్. ఓ రే ఇంగ్లీష్ మాట్లాడితే ఎక్కువ మార్క్స్ ఏమయ్యారా? నువ్వు పెద్ద కష్టపడక ఎక్కువ, సరేనా? ఏ చీప్ షిట్. అసలు ఎవ్రీథింగ్ బానే ఉంది కాదు. ఇప్పుడు అసలు మన ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏం బాగున్నాయి, న్యూస్ పేపర్ చూస్తే తెలుస్తుంది. ఏం బాగున్నాయి, న్యూస్ పేపర్ చూస్తే తెలుస్తుంది. ఓ యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు? ఫస్ట్ మన పని మనం చేసుకున్నామంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇంకొని ఫింగరింగ్ చేయకుండా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నో నువ్వు చూసుకో. వినయ్ కూల్, వినయ్ కూల్. ఓ వై ఆర్ యు ట్రైయింగ్ టు కూల్ మీ? అరే అరిస్తే ఆయాసం వస్తుంది, అదే ఆపితే పాయింట్స్ వస్తాయి. ఐ నో పాయసం రాదని నాకు తెలుసు. బ్లడీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. అసలు మినిమం బాధ్యత కూడా ఉండదండి సార్ వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అంటే ముసలోళ్ళే పట్టించుకోవాలా, మనం కాదా? అదే కదా. వ్యాలిడ్ పాయింట్. వాట్స్ యువర్ నేమ్? అలేఖ్య. అలేఖ్య. ఓకే సార్ నా పేరు అడగరా? నో నో. సార్ ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టు కరెంట్ అఫైర్స్ కూడా 2 సైడ్స్ ఉన్నాయి. అబ్బో. మంచి చెడు. మంచిని పెంచుదాం, చెడుని తగ్గిద్దాం. గుడ్ పాయింట్.